నిజామాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాలలో గోవుల పైన విష ప్రయోగాలు చేసి మత్తు పదార్థాలు ఇచ్చిన తర్వాత ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత అవి అన్కాన్షియస్ అయిన తర్వాత ఏవైతే వాళ్ళు తెచ్చుకున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్లలో ఎత్తుకొని ఆ గోవులను అయితే తీసుకొని పోతా ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. అంబేద్కర్ కాలనీలో ఇవాళ ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతూ ఉంది. అన్న ఒకసారి మీరు చెప్పండి, ఈ ఇన్సిడెంట్ పైన మీరు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? ఎందుకంటే రోడ్ల పైన ఉన్నటువంటి గోవులనే టార్గెట్ చేస్తూ అంతర్రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చి వెహికల్లలో ఇవాళ వాళ్ళు తీసుకొని పోతా ఉన్నారంటే వాళ్ళకి సపోర్ట్ ఎంత ఉంది? మరి పోలీస్ అధికారులు మరి దీనిపైన ఎలాంటి చర్యలు ఇంటికి వచ్చి అంత ఇంటికి ఇప్పుడు అంబేద్కర్ ఏరియాలో కానీ మన నామదేవాడ కానీ అమల్వాడి కానీ పరిస్థితి చుట్టూన ఇదే జరుగుతుంది. సో పోలీస్ అధికారులకు మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటా ఉన్నారు? మరి ఇట్లాంటి ఇంత జరుగుతూ ఉన్నాయి, మరి అప్పుడు ఏంది పరిస్థితి? అంటే ఈ వెహికల్ ఏవైతే తెస్తూ ఉన్నారో ఆ వెహికల్లకి నంబర్ ప్లేట్లు కూడా లేవు అని చెప్పేసి మీ ఏరియా వాళ్ళు చెప్తా ఉన్నారు. సార్ వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి దాని మీద. ఎందుకంటే ఇప్పుడు ఈ వెహికల్స్ వాళ్ళకు ఏదో ఒకటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెహికల్ ఇప్పుడు వితౌట్ నంబర్ లేదు వెహికల్కి, పోలీసు వాళ్ళు అంతా చెక్ చేసి వాళ్ళ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ పైన. వెహికల్ సీజ్ చేయాలి, ఖచ్చితంగా సీజ్ చేయాలి. సో నైట్ టైంలో మరి పెట్రోలింగ్ అనేది ఎంతవరకు నడుస్తూ ఉంది? ఒకవేళ పెట్రోలింగ్ అనేది నడిచి ఉంటే ఒకవేళ పోలీసు వెహికల్స్ కనబడితే చాలామంది భయపడుతూ ఉంటారు వెహికల్ని చూసి, అరే పోలీసు వాళ్ళు ఉన్నారు, మనం ఇక్కడ వేసే మనం దొరికితే మళ్ళీ పే అంతా వల కొట్టేస్తారు అని చెప్పేసి అలా అనుకుంటా ఉంటారు. కాకపోతే మరి అలా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు? ఏం లేదు, వాళ్ళకి సపోర్ట్ ఉన్నది. ఒకటి ఏంటంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏంటంటే సిటీలో పెట్రోలింగ్ చేస్తున్నారు, హైవే పైన చేస్తలేరు. రోడ్ బైపాస్ ఉంది, అక్కడ చేయాలా, నవిపేట ఉంది అక్కడ చేయాలా, ప్రతి ఒక్క చుట్ట వాళ్ళు చేయాలా. అంటే నైట్ టైంలో ఏవైతే అనుమానాస్పదంగా వెహికల్ కనిపిస్తూ ఉన్నాయో వాటిలో ఇది మొత్తానికి అంటే అనుమానం వచ్చినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా టార్గెట్ చేయాలా. మెయిన్గా ఏవైతే కొన్ని ప్రధాన రహదారులు ఏవైతే ఉంటాయో ఎంహెచ్ నుంచి వచ్చినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా ఒక నజరైతే ఉంచాలా. ఎందుకంటే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు ఈ 4-5 రోజుల వ్యవధిలోనే నిజామాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాలలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఏవైతే ఈ అక్రమ గో రవాణా గురించి చాలామంది హిందువులు ఇలా బాధపడతా ఉంటే ఇలా సిటీలోకి వచ్చి మరి వితౌట్ నంబర్ ప్లేట్తో వాళ్ళు వచ్చిర్రు అంటే ఒక వెహికల్తో కొట్టేసి వెళ్ళిపోతారు. అంతటి డేంజర్ నా కొడుకులాగా మనం చెప్పుకుంటా ఉంటాం. యాజ్ అ జర్నలిస్ట్గా ఈ మాటలు మాట్లాడదు, కాకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇవాళ. సో ప్రాణాలు పోయే కాడికి వస్తూ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇంజెక్షన్స్ చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అదే గోమాతలకు ఇచ్చే ఏవైతే ఆ గోవులు ఏవైతే రోడ్లపైన ఉన్నటువంటి గోవులకు ఇస్తున్నటువంటి ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎవడన్నా అరే ఏంద్రా బాబు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఎవరన్నా పోయి అడిగినా కూడా వాళ్ళపైన ఇంజెక్షన్ దాడి చేసిరంటే అప్పుడు ఏంది పరిస్థితి? ప్రాణాలు పోయే కాడికి వస్తుంది. సో నిజామాబాద్ జిల్లా సిపి అయినటువంటి సాయి చైతన్య గారు మరి దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని మరి నిజామాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలలో సో మహారాష్ట్ర నుంచి వస్తూ ఉన్నాయి వెహికల్స్ ఎక్కువ. సో సాలూరు నుంచి వస్తున్న ఏవైతే చెక్ పోస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ చెక్ పోస్ట్లో అసలు ఏం చేస్తూ ఉన్నారు అధికారులు? మహారాష్ట్ర వెహికల్ బార్డర్ పాస్ అయ్యి వస్తుందంటే అప్పుడు మరి పోలీస్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మరి బార్డర్ ఏవైతే చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మరి ఆడ ఏమన్నా అవకతవకలు ఏమైనా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి చాలామంది హిందూ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఇవాళ ఎవరైతే కార్యకర్తలు బాధపడుతూ ఉన్నారు, ఇవాళ చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే బార్డర్స్ దాటేసి వితౌట్ నంబర్ ప్లేట్తో వస్తూ ఉన్నారా, లేకపోతే నంబర్ ప్లేట్ పెట్టుకున్న తర్వాత నిజామాబాద్ ఎంటర్ అయిన తర్వాత ఏవైతే ఆ వెహికల్స్ ఉన్నటువంటి వాళ్ళు టార్గెట్ చేసి రెక్కి నిర్వహించి మరి ఎక్కడెక్కడ గోమాతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ గోవులు ఉన్నాయి అనే దానిపైన పూర్తి క్లారిటీ తీసుకొని నైట్ టైంలో వచ్చి ఇదంతా వాళ్ళ యొక్క ఆపరేషన్ని సక్సెస్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. సో పోలీస్ అధికారులు మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలలో మరి మీరు ఎలాంటి గస్తీ కాస్తూ ఉన్నారు అనే దానిపైన అయితే చాలామంది ప్రజలు ఇవాళ ఒక క్వశ్చన్ మార్క్ పెడతా ఉన్నారు. మరి దీనికి సమాధానం మీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్హెచ్ఓలు చెప్పాలి అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఈ టాపిక్ అనేది హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎవరైనా మీకు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా డెఫినెట్లీ డయల్ 100కి కాల్ చేయండి, ఖచ్చితంగా మేము చూసుకుంటామని చెప్పేసి నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు పిలుపునిస్తున్న పరిస్థితి.